రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వం వహిస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డాక్యుమెంట్స్ రేటర్లు ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. వాడు అడిగినంత ఇస్తే చాలు, నిమిషాల్లోనే పనైపోతుందని, ఎలాంటి స్లాబ్ బుకింగ్ లేకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు 3 నిమిషాల వ్యవధిలోనే గిఫ్ట్ డీడ్ పూర్తి చేసుకోవచ్చని సమాచారం. ఇక కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అంతు లేకుండా పోతుందన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి గడిచిన ఏడాదిన్నర కాలంలో కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంటి పన్ను రసీదుల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇక నియోజకవర్గం పరిధిలోని కోంపల్లి, పోచంపల్లి, బహదూర్పల్లిలోని కొన్ని ప్రాంతాలు మినహా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలలోని భూములు, ఇండ్ల స్థలాలు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. హౌస్ ట్యాక్స్లపై రిజిస్ట్రేషన్లు గందరగోళంగా మారడంతో ఏడాదిన్నర కాలంగా ఇక్కడ ఇంటి పన్ను పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. గత ఏడాది కిందట ఇక్కడ సబ్ రిజిస్టర్గా పనిచేసిన జ్యోతి ఓ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారన్న నేపంతో ఆమెను విధుల్లోంచి తప్పించిన ప్రభుత్వం ఆమెను జైలుకు కూడా పంపింది. తాజాగా అశోక్ కుమార్ అనే రిజిస్ట్రేషన్ అధికారిని బాచుపల్లిలోని నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేశారని, అది గిఫ్ట్ డీడ్గా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆయన్ను సర్కారు సస్పెండ్ చేసింది. అయితే అశోక్ కుమార్ ఉన్న సమయంలో ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కూడా సాగలేదు. ఆయన వెళ్లిపోగానే ఇటీవల కాలంలో ఇంటి పన్ను రసీదుతో రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయి. 60 గజాలలోపు వాటిని చేయొద్దన్న ముసుగులో 100 గజాల దాటిన వాటిని సైతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాగా కొందరు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రస్తుతం 3 సబ్ రిజిస్టర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యం సరాసరి 150 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇక అధికారులు డాక్యుమెంట్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవి క్లియర్ టైటిలేనా, ప్రభుత్వ భూముల, నిషేధిత భూముల అనే జాబితాలో ఉన్నాయా, లేక వాటిపై ఏవైనా వివాదాలు, అభ్యంతరాలు ఉన్నాయా వంటి వాటిని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండానే ఇక్కడి అధికారులు కేవలం ఇంటి పన్ను రసీదులపైనే రిజిస్ట్రేషన్లు చేయడం చూస్తుంటే అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్కు లక్షల రూపాయలు వసూలు చేస్తూ క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఓ రిజిస్ట్రేషన్ ఊతమిస్తోంది. ఇక బాచుపల్లి మండలం రాజీవ్ గాంధీ నగర్లోని ఓ 110 గజాల స్థలంలో ఉన్న ఇంటి సంబంధించి ఇంటి పన్నుల పత్రాల ఆధారంగా ఈ నెల 8న ఓ మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కరెక్ట్గా మరో 3 నిమిషాల వ్యవధిలోనే అదే రిజిస్ట్రేషన్ పత్రాలను గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షల్లో డబ్బులు తీసుకొని క్షణాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంటున్నారు. ఇక కేవలం ఒకే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు 3 నిమిషాల వ్యవధిలో పూర్తవడం గమనార్హం. ఇక నిత్యం రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే సామాన్య జనం, మరికొందరు మాత్రం అధికారులు అడిగినంత ఇస్తే ఇలాంటి అద్భుతాలు ఉంటాయన్న చర్చ లేకపోలేదు. ఇటీవల ఇటువంటి డాక్యుమెంట్లు కుప్పలుగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి అధికారులకు అందించే విషయంలో కార్యాలయంలో పనిచేసే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతున్నది. ఇక తన స్వయంగా క్లయింట్లతో మాట్లాడకపోయినా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దందా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపితే కుప్పలు తెప్పలుగా ఇటువంటి రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇదే విషయంపై కుత్బుల్లాపూర్ జాయింట్ రిజిస్ట్రేషన్ 1 మధుబాబును వివరణ కోరగా మొదట్లో అలాంటిదేమీ లేదని, ఒకవేళ ఇంటి నంబరు పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే 60 గజాల లోపు ఉంటేనే చేస్తామన్నారు. మరి 110 గజాల ఇంటిని ఇది కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే 2 రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని ప్రశ్నిస్తే తర్వాత మాట్లాడుకుందామంటూ మాట దాటివేయడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అడ్డగోలు దందాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. అయితే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న ఒకరు డాక్యుమెంట్ రైటర్లతో కొమ్మక్కయి ఆ రిజిస్ట్రేషన్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. రిజిస్ట్రేషన్ పనులపై కార్యాలయానికి వచ్చే వారితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని పనికి తగ్గ రేట్లు ఫిక్స్ చేసి ఆ పనిని ఇంటర్లో పూర్తి చేసి భారీగా ముడుపులు తీసుకుంటారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో ఒక ఉద్యోగి అధికారి లంచాలు తీసుకున్న క్రమంలో అతనిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తీరు మాత్రం మారలేదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతటి పనినైనా సరే చేయి తడిపితే చాలు క్షణాల్లో పనులవుతున్న పరిస్థితి తుతులాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నెలకొందనే వాదనలు బలంగా వినిపిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏదైతే అవసరానికి సంబంధించి వచ్చే వారి నుంచి వారి అవసరం ఎంత ఉందో చూసి ముందుగానే అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డాక్యుమెంట్ రైటర్లతో మిలాఖతయి సంబంధిత బాధితులను సంప్రదించి అక్కడ భారీగా ముడుపులు తీసుకునే పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా అధికంగా వినిపిస్తున్నాయి. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొందరు అధికారులు అవినీతి అక్రమాలు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ తరహా దందా యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు కూడా వెలువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే గిఫ్ట్ డీడ్ కింద తీసుకునే రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం భారీగా ముడుపులు తీసుకుంటారనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయనే ఆరోపణ మాత్రం అధికంగా వినిపిస్తున్నప్పటికీ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గత కొంతకాలంగా ఇదే కార్యాలయంలో ఈ తరహా దందా కొనసాగుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ హైయర్ ఆఫీసర్స్ చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే స్వేచ్ఛాయుత వాతావరణంలో అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశాన్ని ఉన్నతాధికారులు కల్పిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏదైనా న్యాయపరంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు మాత్రం ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ పనులు కాక ఇబ్బందులు పడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. అదే అవసరమైన మేరకు అడిగినంత మేరకు ముడుపులు ఇచ్చినట్లయితే ఆ పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయని ఒక ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తులాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై మాత్రం ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఇటువంటి దందాన్ని నివారించాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి పాత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రాజేంద్ర ఫర్ ద అప్డేట్.